అంటే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? చూపించండి. ఇదేంటి? చికెన్ కర్రీ. ఓకే. నెక్స్ట్ తలకాయ కర్రీ, బోటీ కర్రీ, చికెన్ ఫ్రై, ఇది ఫిష్ కర్రీ. ఓకే. బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఓకే. అయిపోయిందా? దొండకాయ, పాలకూర పప్పు. ఓకే. రైస్ ఐటమ్ వైట్ రైస్, బగారా రైస్. సో అవన్నీ విన్న తర్వాత నాకు చికెన్ ఫ్రై చాలా బాగా అనిపించి నేను చికెన్ ఫ్రై ఒక ప్లేట్ తీసుకున్నాను. చూసారు కదా నా కోసం వేస్తారు చికెన్ ఫ్రై. అసలు చాలా దగ్గరికి చూస్తుంటే నోరూరిపోతుంది. నేను వెయిట్ చేయలేకపోతున్నా అది తీసుకోవడానికి. ఇప్పుడు తీసుకొని మంచిగా మనకి ఇంకా ఆయిల్, ఆనియన్స్ కూడా వేస్తున్నారు. బగారా రైస్ ప్లస్ చికెన్ ఫ్రై అనమాట. 100 రూపీస్. టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎందుకంటే చూడడానికి అయితే చాలా చాలా బాగుంది అసలు. ఇంకోటి మా అన్న వచ్చేసి ఫిష్ ఫ్రై తీసుకున్నాడు. చూడండి, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత చూడండి మా వీడియో అయిపోయేంత వరకు. మా ఇంకో బ్రో వచ్చేసి అయినా కూడా చికెన్ ఫ్రై తీసుకుంటాను చెప్పి పార్సల్ కదా. పార్సల్. హాయ్ గైస్, ఇప్పుడు మేము మళ్ళీ లంచ్ కోసం వచ్చినాము. ఇక్కడ వచ్చేసి మన ఫిష్ ఫ్రై తింటుండు, మనోడు వచ్చేసి చికెన్ ఫ్రై రైస్, నాది కూడా చికెన్ ఫ్రై రైస్. టేస్ట్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ప్లేస్ అన్న టేస్ట్ ఎలా ఉంది? గుడ్. ఇప్పుడు మన ఆడియన్స్కి సజెస్ట్ చేస్తారా రమ్మని? పక్కా. మీరు తిన్నది ఏంటిది? చేపల కర్రీ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? బాగుంది. కాస్ట్ ఎంత? 100 రూపీస్. ఓకే. వర్త్ అంటారా? వర్త్. ఓకే. నువ్వు బ్రో ఏం తీసుకున్నావు? సో గ్యాస్ నేను ఇప్పుడు చికెన్ రైస్ తీసుకున్నా. చికెన్ ఫ్రై రైస్ 100 రూపీస్ వర్త్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కంపల్సరీ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బిరామూర్ టు కృష్ణారెడ్డిపేట రూట్లో ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుంటుంది. సో కంపల్సరీ వర్త్ ఉంది. టేస్ట్ కూడా మనకి ఇంట్లో చేసినట్టే ఉంది. కంపల్సరీ వచ్చి తినండి. నువ్వు బ్రో? బాగుంది. అంతేనా? మనోడు ఇంటర్వాట్ అన్నమాట, ఎక్కువ మాట్లాడాడు. మన నుంచి సిగ్గుపడుతుంది వీడియోలలో. కాస్ట్ ఎంత ఉంటుంది? చికెన్ ఫ్రై 120, తలకాయ కూర 130, అన్ని 100. బోటీ 100, చికెన్ 100, ఫిష్ 100. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 12 నుంచి 4:30 వరకు. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇదే నారేగూడ చౌరస్తా. ఓకే. నారేగూడ చౌరస్తా. ఇవ్వమ్మా చికెన్ ఫ్రై. రెండు అన్న ఒకటి. ఇది ఒక పప్పు కట్టిగా. సో వీళ్ళ దగ్గర పార్సల్ అవైలబుల్ ఉందన్నమాట. మంచి కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. మంచి సఫిషియెంట్ సరిపోతుంది. కూడా పార్సల్ తీసుకుపోయినా సేమ్ టేస్ట్, అది సేమ్ కాస్ట్ ఉంటుంది. అట్లేం ప్రాబ్లం లేదు. మంచి పార్సల్ కూడా మేము తీసుకెళ్తాం అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఈరోజు ఇక్కడ మీకు చూపించడం కోసం తిన్నాం. వీళ్ళ దగ్గర చాలా సఫిషియెంట్గా కూర్చోవడం తినే ప్లేస్ కూడా ఉంటుంది. ఎంతమంది వచ్చినా మంచిగా కూర్చొని తినచ్చు టేబుల్స్ పైన, నో ప్రాబ్లం. సో ఈ బిజీ ఉంటుంది అనమాట లంచ్ టైంలో. మొహన్న మొత్తం జుర్రేస్తుండేది. పెరుగు తింటే అది కిక్కే వేరు, మంచి చికెన్ మటన్ తిన్న తర్వాత.